అవడంతో ఈ ప్రభావం ఉంటుంది అని అనుకున్నారో ఏమో నాకేం తెలియదు, కానీ విపరీతమైనటువంటి ఒత్తిడి ప్రారంభించారు. నేననేది ఏంటంటే, నిజంగా ఈ కొనుగోళ్ళు అమ్మకాలు లాంటివి జరిగేటట్టుంటే సార్, అమ్ముడు పోయేవాడికి వానికి ఏదో వాని ఫిలాసఫీ లేకపోతే వాని ప్రయోజనం వానికి ఉంటుంది, కొనుగోలు చేసేవానికి వాని ప్రయోజనం వానికి ఉంటుంది కదా. అసలు ఇప్పుడు జరిగే అమ్మకాలు కొనుగోళ్ళకి ఏమి ప్రయోజనం ఉంది? దిస్ ఈజ్ మై క్వశ్చన్. 2 రోజుల ముందు, ఫలితాలకి 2 రోజుల ముందు జరిగేటువంటి అమ్మకాలు కొనుగోళ్ళకి ఏమి ప్రయోజనం ఉంది? అటువంటి ప్రయోజనం ఏదైనా ఉందని చెప్పి ఏదైనా రాజకీయ నాయకుడు మీడియా ముందు చెప్తే కనీసం అదన్నా చూసి తెలుసుకుందాం అనుకుంటున్నాను. 2 రోజులు ముందని కాదు కదా, మొదటి నుంచి చాలా మందిని వాళ్ళు ఎంగేజ్ చేశారని కాదండి. ముందు రోజుల నుండి బేరసారాలు జరిగినాయి అనుకోండి కొద్దిసేపు. 1వ తేదీ నుండి 4వ తేదీ మధ్య జరిగేటువంటి ఈ 2-3 రోజుల్లో ఇక్కడ అమ్మకాలు కొనుగోళ్ళకి ఆస్కారం ఎక్కడా? అది నేను అడుగుతుంది. ఇప్పుడు నిన్న ఒక పెద్ద మనిషి ఆరా మస్తాను ఎగ్జిట్ పోస్ట్ పోల్ చేయడానికి ఆయనకి అన్ని డబ్బులు ఎక్కడి అన్నారు. మంచి ప్రశ్న. పాపం అదే పెద్ద మనిషి 40 సంస్థలు పోస్ట్ పోల్ ఇస్తే 35 కూటమికి వచ్చినాయి, ఈ మస్తాన్ ఇట్లా ఇచ్చాడు అన్నాడు. ఆ 40 సంస్థలు కూడా ఏ విధంగా పోస్ట్ పోల్ చేసినాయి, వాళ్ళకి డబ్బులు ఎక్కడ వచ్చినాయి అని వారు నన్ను అడిగినట్టయితే నేను ఖచ్చితంగా నేను సమాధానం చెప్పేవాడిని. పాప ఆ 40 సంస్థల గురించి ఏమో ప్రస్తావన చేయాల, నా గురించి ప్రస్తావన చేసేటప్పటికి అంటే అటువంటి వ్యక్తులు కొద్దిమంది వాళ్ళ నిజ స్వరూపాలను బయట పెడతా ఉన్నారు. 40 సంస్థల్లో 37 సంస్థలకి ఈమెయిల్ అడ్రస్ కానీ, వెబ్సైట్ కానీ, ఆఫీసు కానీ, డెడికేటెడ్ ల్యాండ్లైన్ నెంబర్ కానీ, ఒక మెకానిజం కానీ, వాళ్ళకి పర్మనెంట్ స్టాఫ్ కానీ 37 సంస్థలకు లేవు. నేను ఈ స్టూడియో నుండి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రేపు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా చక్కగా మీ 2 రిపోర్టులను తీసుకొని ఆ 40 యజమానులకు ఫోన్లు చేసి వాళ్ళ ఆఫీసులకు వెళ్తే చక్కగా అసలు ఏ సర్వే సంస్థ శాంటిటీ అనేది మీరు బయట పెట్టవచ్చు. పాపం మీడియా ఏమో అటువంటి ప్రయత్నం చేయకుండా దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి, పాలు తీసి తొందరగా జున్ను పాలకు పంపించండి అంటున్నారు. నేనేమంటానంటే ఆ ప్రయత్నం ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తే అసలు ఈ ఫిల్టర్ అయిపోతాయి ఈ గోల్ లేకుండా. అరే ముందు రోజు సాయంత్రానికి టీటీపీ సెంటర్లో టైప్ చేసి పడేసేసి పత్రికా కార్యాలయాలకి, మీడియా కార్యాలయాలకు పంపిస్తే దాన్ని కూడా ప్రధాన మీరు మీడియా మీద పడుతున్నారు. సర్వే సంస్థలాగా మీడియా సంస్థలు కూడా 2గా ఉన్నాయి. బట్ 40 మంది అటు చెప్పిన తర్వాత కూడా మీరు దానికి భిన్నమైన సర్వే పోస్ట్ పోల్ చెప్పారు కదా. ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? ఎందుకంటే దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేవి రకరకాల మెసేజ్లు ఇవన్నీ 100కు 100% ఆరా సంస్థ ప్రకటించినట్టుగానే రేపటి ఫలితాలు ఉండబోతున్నాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. మేమిచ్చినటువంటి ఫిగర్ కంటే కూడా ఎక్కువ ఫిగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉంది. మేమిచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓటు కంటే కూడా 0.1 అయినా సరే ఎక్కువ పర్సంటేజ్ వైఎస్ఆర్సీపీకి రాబోతా ఉంది. మహిళల్లో మేము 54% మేము చూపించాం. సుమారు 55-56% మహిళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతా ఉంది. అయితే ఆరా సంస్థ మొదటి నుండి తీసుకున్నటువంటి ఒక లైన్ కారణంగా గెలిచే పార్టీకి ఎప్పుడు కూడా 2 సీట్లు తక్కువ చూపించడం అనేది మేము ఎన్నుకున్నటువంటి విధానం. ఎందుకంటే మాకు కూడా అటువంటి విధానమే మాకు సమాజంలో గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే ఎక్కువ ఇచ్చేవాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వటం, తక్కువ ఇచ్చేవాళ్ళకి ఇంకా తక్కువ ఇవ్వటం అనేది మేము ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఆరా సంస్థ ఫలితాలు మరోసారి అక్షర సత్యం కాబోతున్నాయి. ఇందాక అడ్రస్ లేని సంస్థలు ఉన్నారు, అడ్రస్ ఉన్న సంస్థలు కూడా ఢిల్లీలో పెద్ద పెద్ద టీవీ సంస్థలు జాతీయంగా ఉన్నవి, ఇక్కడ కూడా నెట్వర్క్ ఉన్నవి, అలాగే అంతకుముందు ఇప్పుడున్న కొంతమంది మీడియా నుంచి సోషల్ మీడియాకి వచ్చిన వీళ్ళందరూ కూడా వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అంటున్నారు. ఎక్కడ వస్తుంది ఈ తేడా, ఈ కన్ఫ్యూజన్? అంటే నాకు అనిపిస్తుంది బహుశా మళ్ళీ మాలాంటి సంస్థకి గొప్ప పేరు రావాలని రాసి ఉందేమో, అందుకని వాళ్ళందరూ అలా ఇచ్చారేమో అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థ 2 నుండి 4 పార్లమెంటు స్థానాలు వస్తాయి. పార్లమెంటు ఓట్ షేర్లో సుమారు 14% కూటమికి ఇవ్వడం ఏదైతే ఉందో అంటే మినిమం లాజిక్ లేకుండా ఉంది. అంటే నేను ఎప్పుడు కూడా ఇంకొక సంస్థను నేను విమర్శించను. మిమ్మల్ని కూడా మీడియా వారిని ఎందుకు ఆహ్వానించారంటే కనీసం ఎప్పటికైనా ఫిల్టర్ చేస్తారేమో ఒరిజినల్ ఏది తాలు ఏదనేది, అందుకని నేను ఆ మాత్రం విమర్శించాను తప్పితే నేనేమంటానంటే యాక్సిస్ లాంటి సంస్థ అంత బేస్లెస్గా ఇవ్వటం అనేటువంటిది, అంత బేస్లెస్గా ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటున్నాను వాళ్ళు మెకానిజం లేదా వాళ్ళు ఇక్కడ రిక్రూట్ చేసుకున్నటువంటి మ్యాన్ పవరు లేదా వాళ్ళు ఇక్కడ ఎవరికన్నా సబ్ కాంట్రాక్ట్ లాగా అప్పచెప్తే వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసి ఉంటారనేది నాకు చిన్నపాటి ఈరోజు సమాచారం సేకరిస్తే వస్తున్నటువంటి సమాధానం అండి. ఎందుకంటే సహజంగా మేము కూడా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తుంటాం.
నేను కూడా పంజాబ్లో హర్యానాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఎవరో మిబోటి సీనియర్ రిపోర్టర్ని పట్టుకొని వాళ్ళ ద్వారా కొద్దిమంది మ్యాన్ పవర్ని రిక్రూట్ చేసుకోవటం, తద్వారా ఫీల్డ్లను పంపించి డేటా సేకరించడం జరుగుతుంది. అయితే సపోజ్ మీలాంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ రిపోర్టరు ఆయనకి ఏదైనా పొలిటికల్ ఇంటెన్షను, ఆయనకి ఏదైనా భావజాలం ఉండి ఆ డేటాని అతను ఏదైనా కొద్దిగా మ్యానిపులేట్ చేశాడు అనుకోండి, సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. కాబట్టి యాక్సిస్ విషయంలో నాకున్న అనుమానం ఏంటంటే అట్లా ఏమైనా జరిగిందా? ఎందుకంటే ఎవరికైనా ఏదో 1%, 2% అటు ఇటు రావచ్చు కానీ ఇది రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. నేను ఈ డిటిపి సెంటర్లో తయారైన ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడలా. యాక్సిస్ లాంటి సంస్థలకి ఏదైనా 2-3% మాకు వాళ్ళకి తేడా రావచ్చు కానీ 14% వేరియేషన్ మేము గుర్తించలేనిది, మాకు తెలియనిది 14% వాళ్ళకి తెలవడం అనేది మాత్రం ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం కాలం సమాధానం చెప్పాల్సిందే తప్పితే నాలాంటి చెప్పే ఎక్కువ తమాషా ఉంది. అసెంబ్లీ సీట్లు ఎక్కువ చూపారు, 2 పార్లమెంట్ సీట్లు వస్తాయంటున్నారు. 77 వరకు అసెంబ్లీ సీట్లు ఏమో 77 అది కూడా చాలా అంటే లాజిక్ మిస్ అయింది. కాదు వాళ్ళు మిస్ అవుతారా అని వేరే వాళ్ళు అనుకోండి, మీరు చెప్పింది ఏదో ఆ డిటిపి సెంటర్లో సర్వేలు అనుకోండి, అది వేరే విషయం. వీళ్ళు ఎలా లాజిక్ మిస్ అవుతారు? నేను అంటుంది అదే, వాళ్ళు ఇక్కడ ఎవరికైనా సబ్ కాంట్రాక్ట్ ఇస్తే అలా కూడా ఉంటాయా? ఇవ్వాల్సిందే, తప్పదు. నేను సార్ ఒకసారి తేడా వస్తే ఇంకా వాళ్ళు నమ్మరు కదా. అంటే అట్లా అనుకుంటే మీరు పశ్చిమ బెంగాల్ కనుక మీరు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో బ్లండర్ అయింది వాళ్ళది. వర్మ గారు, పశ్చిమ బెంగాల్లో బ్లండర్ ఏది ఇదే టైం మే యాక్సిస్ వాళ్ళది. అలాగే ఛత్తీస్గఢ్లో కూడా బ్లండర్, ఛత్తీస్గఢ్లో కూడా కాంగ్రెస్కి ఇచ్చారు. సరే 1-2 దగ్గరలు జరుగుతుంటాయి, ఎందుకంటే వాళ్ళు బీహార్లో దెబ్బతింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పనిచేసే సంస్థలు కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఎవరో ఒకరి మీద ఈ లైన్లో ఉన్నటువంటి జర్నలిస్టుల మీదనో లేదంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మీదనో సహజంగా ఆధారపడుతుంటాయి సంస్థలు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే జరుగుండొచ్చు, అసలు అంత పర్ఫెక్ట్ అంటానికి సాధ్యపడదు. ఓకే, కానీ మాలాంటి సపోజ్ నేను హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్, నేను తెలుగు రాష్ట్రాల్లో తప్పు చేస్తే నాకు చాలా ఇబ్బంది ఉంటుంది. నాకు నేను అదే పశ్చిమ బెంగాల్లోనో పంజాబ్లోనో ఇంత ప్రభావం ఉండదు, ఎందుకంటే నా బేస్ స్టేట్స్ కాబట్టి తెలుగు స్టేట్స్. నేను ఇక్కడ పొరపాటు చేసేదానికి అవకాశం ఉండదు, పొరపాటు జరిగితే నాకు అది ఇబ్బందే. అవును. ఒక్క నిమిషం రవి గారు, ఒక క్వశ్చన్ మీకు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి లోక్సభకి మస్తాన్ గారు ఇచ్చింది ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 13 నుంచి 15 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే టీడీపీకి 10 నుంచి 12, ఇంకా అదర్స్ ఛాన్స్ లేదండి. ఇక్కడ చెప్పిన ఓటు శాతం ఏంటంటే 48.29%, 47.68% లోక్సభ సంబంధించి. అక్కడ ఇక్కడ వేరియేషన్ 1.50% ఉన్నది. అంత కూడా ఉండదండి, ఇంకా తక్కువ ఉండదు. చూడండి ఇంచుమించు అంతే. 48.29, 47.68 68 అవుతుంది కదా. ఈ 6 అది 70 0.5%, ఓకే, లెస్ దెన్ 1%. ఓకే, లెస్ దెన్ 1%. సో ఇందులో ఉన్న సీట్ల శాతం కూడా పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు. 10 నుంచి 12, 13 నుంచి 15 అన్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు గతంతో పోలిస్తే పర్సెంటేజ్ అంశం? అదే నేను అయిపోయిన ప్రశ్నకు దీనికి కూడా సంబంధం ఉంది. ఇందాక చెప్పిన దానికి కూడా లోక్సభకు ఒక విధంగా, శాసనసభకు ఒక విధంగా ఓట్లు వేసే ఒక అలవాటు ఆంధ్రప్రదేశ్లో లేదు, ఉమ్మడి రాష్ట్రంలో లేదు. ఇప్పుడు వస్తుందా? ఒరిస్సాలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదా తెలంగాణలో కూడా వస్తుందా అనే చర్చ చాలా జరుగుతుంది. ఈ విషయంలో నేను మస్తాను మాట్లాడుకుంటే కొంచెం మా నేపథ్యాల రీత్యా కూడా వస్తుంది, కానీ అయినా అడుగుతాను నేను. జాతీయ స్థాయిలో బీజేపీకి చాలా ఎక్కువ స్థానాలు వస్తాయి, లేదా మోడీ 400 దాన్ని చేయటం కోసం ఓ పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది, అందులో భాగంగానే ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి అనే ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఇంత తేడా రావడానికి ఇది ఏమన్నా కారణం ఏంటుందా మస్తాన్ గారు? అయినా ఇంకొకటి అయినా సార్ ఏం లేదు సార్. ఆంధ్ర వరకు, తెలంగాణలో అయితే గణనీయమైన మార్పు వచ్చింది. మీరు తెలంగాణ ప్రస్తావన చేసినప్పుడు నేను వాటి గురించి ప్రస్తావిస్తాను. ఆంధ్ర వరకు కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలా గారి నేతృత్వంలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత బలమైనటువంటి అభ్యర్థులు దొరికారు. బలమైన అభ్యర్థులు అంటే గతం కంటే బలమైన అభ్యర్థులు, పేరున్న వాళ్ళు, 4 రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి స్తోమత కలిగిన వాళ్ళు, 10 మందిలో పేరున్న ఇటువంటి వాళ్ళు దొరికినటువంటి కారణంగా ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్ మైనారిటీస్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో కొంత శాతం, మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కొంత శాతం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్కి వేసినటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశానమాట. వాళ్ళు అసెంబ్లీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశారు, పార్లమెంట్కి వచ్చేటప్పటికి దీనికి వేశారు. మీరు గమనించినట్లయితే పార్లమెంట్ ఓట్ షేర్కి వచ్చేటప్పటికి అదర్స్ ఏదైతే ఉందో అదర్స్లో మేజర్ ఓట్ షేరు కాంగ్రెస్ పార్టీకి 4%.
అంటే ఇండియా వర్సెస్ ఎన్డీఏ అంతే. పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఇండియా వర్సెస్ ఎన్డీఏ లాగానే జరిగింది. సో భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి ఎన్డీఏ కూటమికి ఓటు వేయడం ఇష్టం లేనటువంటి క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలో కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తులు అసెంబ్లీకి వేసేశారు, పార్లమెంట్కి వేసినా కూడా పెద్ద ప్రయోజనం లేదు. కాబట్టి చంద్రబాబు గారికి వేసినా జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా ఇద్దరు మద్దతు తెలిపేది బీజేపీకే. కాబట్టి అంటే ఈ ఎన్నికలు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏ బేస్ మీద ఎక్కువగా పోలింగ్ జరిగింది? సింపుల్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ యాంటీ జగనే జరిగిందండి. అవును, అంటే మౌఖికంగా మనం చూసుకుంటే కేవలం జగన్ యాంటీ జగన్. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పూర్తయిన దగ్గర నుండి చాలా చాకచక్యంగా నేను ఇదిగో వీళ్ళ కోసమే ఉన్నాను అనే సంకేతాలు ఇవ్వదలుచుకున్నాడు, బలంగా ఇవ్వగలిగాడు. నాకు తెలిసిన తర్వాత అంటే రవి గారు కూడా దాన్ని ధృవీకరించాలి నిజమైతే, నాకు తెలిసిన తర్వాత బ్రాహ్మిణ్, క్షత్రియ, వైశ్య, కమ్మ వంటి సామాజిక వర్గాలు లేకుండా ఓ రాష్ట్ర క్యాబినెట్ ఉండటం అనేది మొదటిసారి స్పష్టంగా. అందుకని నేను ఆ రోజు ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు రవి గారు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరమైన ఆట ఆడారు అనేది కూడా నేను సంబోధించడం జరిగింది. అంటే ఈ అగ్రకులాలన్నింటినీ నేను పక్కన పెట్టేస్తున్నాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా రెడ్లు కూడా నేను యాడ్ అనలేదండి ఆయన, నా బీసీలు, ఇదే చెప్పి ఈ విధంగా పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అనేటువంటిది ఆయన బలంగా తీసుకెళ్ళగలిగారు. బాగా ఎస్టాబ్లిష్ చేసాడు ఆయన. ఎస్టాబ్లిష్ చేయడంతో కూడా కేవలం వర్మ గారు నినాదానికే పరిమితం కాల ఆయన. యాక్షన్స్ అంటారు వర్మ గారు, ఇది గమనించాలి మీరు, నినాదానికి పరిమితం కాల, సమాజాన్ని ఆ విధంగా ఆ దిశగా ఒకసారి ఆలోచించేటట్టు చేసి ఓటర్లందరికీ చక్కగా 2 నెలలకి 3 నెలలకి తాయిలాల మాదిరి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేశారు. సో దాంతో ఓటర్లందరూ కూడా ఆయన వైపు ఉండిపోయేటట్లుగా చేసుకున్నాడు. తర్వాత శ్రేణి అంటే గ్రామంలో ఉండేటువంటి ఓ మోస్తరు కార్యకర్తలు, లేదైతే గ్రామంలో ఉండేటువంటి నాయకత్వానికి ఈ బీసీ రిజర్వేషన్లు ఎటు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తద్వారా సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా, వాలంటీర్లుగా రకరకాలుగా వాళ్ళని స్ట్రెంథెన్ చేశారు. ఆ తర్వాత అంటే నేను లేయర్స్, ఆ తర్వాత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, ఆ తర్వాత స్థానంలో ఉండేటువంటి వాళ్ళని కార్పొరేషన్ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా, ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, అంటే మీకు అవకాశం ఉన్న మేరకు తను మాటలతో చెప్పడమే కాకుండా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్ని అడ్జస్ట్ చేశాడు. అంటే కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దాడు. గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్లో రిజర్వేషన్లు ఉండేవి కాదు, సంపూర్ణంగా రిజర్వేషన్లు పెట్టి పడేసేసి అనేక మంది అగ్రకులాలకు దక్కేటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ని మొత్తం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇచ్చి పడేశాడు. దాంతో కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది. దేవాలయాల కమిటీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయ కమిటీల్లో కూడా రిజర్వేషన్లు పెట్టేసేసి కొత్తగా తీసుకొచ్చేసాను. మనం గతంలో చూసేవాళ్ళం, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా, లేదా శ్రీశైల దేవస్థానం అన్నా, విజయవాడ దేవస్థానం అన్నా, కొద్దిమంది ఏదో ఆధ్యాత్మికంగా అంటే ఆయన ఎన్ని మార్చినా ఆరోపణలు అన్నవి అంతకంటే తీవ్రంగా రోజు నేను చెప్తున్నా. అంటే కేవలం ఏదో నినాదానికే పరిమితం కాకుండా తనకు అవకాశం ఉన్న దగ్గరలో అన్ని స్థాయిల్లో తనను నమ్ముకున్న ఓటు బ్యాంక్ని అడ్జస్ట్ చేయగలిగాడు, నిలబెట్టగలిగాడు, వాళ్ళకి ఆ అధికారాన్ని పంచగలిగాడు. మళ్ళీ ఎవరన్నా వెంటనే అధికారాన్ని పెంచాడా, ఎక్కడుంది, అంతా చుట్టూ రెడ్లే కదా. ఇప్పుడు అధికారాలు చాలా మందికి వచ్చినాయి, కరెక్టే. మనం అబ్జర్వ్ చేస్తే అధికారం తప్పించి వాళ్ళకి ఏం అవకాశాలు ఉన్నాయి అధికారంలో?